హ్యాపెన్స్ ఇఫ్ యూ లూజ్ పార్ట్ ఆఫ్ ద స్కిన్? సో స్కిన్ లాస్ అనేది చాలా కొంచెం ఉండొచ్చు అండ్ ఇట్ కెన్ బి వెరీ ఎక్స్టెన్సివ్ స్కిన్ లాస్. రకరకాల కారణాలు ఉండొచ్చు. ఒకటి యాక్సిడెంట్ అవ్వచ్చు, యాక్సిడెంట్లో కొంత భాగం స్కిన్ పోవచ్చు, ఆర్ ఎల్స్ బర్న్స్ కాలిపోవచ్చు. కాలినప్పుడు చాలా వరకు డిపెండింగ్ ఆన్ ద పర్సంటేజ్ ఆఫ్ ద బర్న్స్ చాలా వరకు స్కిన్ లాస్ ఉండొచ్చు. సో అలా రకరకాల కారణాల వల్ల స్కిన్ లాస్ ఉంటుంది. సో ఏం చేస్తుంది, స్కిన్ అనేది లాస్ అయితే ఏమవుతుంది? స్కిన్ లాస్ అనేది సూపర్ఫిషియల్ కూడా ఉండొచ్చు. సూపర్ఫిషియల్ అంటే పైన స్కిన్ పైన లేయర్స్ మాత్రమే పోవచ్చు. ఆర్ ఫుల్ థిక్నెస్ లాస్ ఉండొచ్చు. స్కిన్ ఫుల్ థిక్నెస్ అన్ని మనం మల్టిపుల్ లేయర్స్, ఎపిడర్మిస్, డర్మిస్, ఫ్యాట్ అన్నీ కూడా పోవచ్చు, మజిల్ దాకా పోవచ్చు. సో ఇట్లా రకరకాల థిక్నెస్లో స్కిన్ లాస్ ఉండొచ్చు. సో ఏం చేయాలి స్కిన్ లాస్ ఉన్నప్పుడు? అగర్ తక్కువగా స్కిన్ లాస్ ఉంటే డైరెక్ట్గా మనము స్కిన్ మొబిలైజ్ చేసి ఎడ్జెస్ మనం సూచరింగ్ చేసేసేయచ్చు ఆర్ క్లోజ్ చేయొచ్చు. ఫ్లాప్ కవరేజ్ అంటారు. ఫ్లాప్ కవరేజ్ కూడా రకరకాలు ఉంటుంది. ఒక సింపుల్ ఫ్లాప్ కవర్ అవ్వచ్చు, కాంప్లెక్స్ ఫ్లాప్ కవర్ అవ్వచ్చు. ఆర్ ఎల్స్ ఒకసారి జస్ట్ పైన వరకే కట్ ఉంటుంది, అది సింపుల్ సూచరింగ్తో అయిపోవచ్చు. ఒక్కొక్కసారి స్కిన్ లాస్ ఉంటుంది, ఒక సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ స్కిన్ లాస్ ఉంటుంది. అది స్కిన్ దగ్గరికి లాగి కుట్టడానికి కుదరదు, అలాగే ఫ్లాప్ కవరేజ్ కూడా చేయడానికి కుదరదు. అలాంటి సిచ్యువేషన్లో ఒక్కొక్కసారి స్కిన్ గ్రాఫ్ట్ చేయాల్సి రావచ్చు. స్కిన్ గ్రాఫ్ట్ అంటే మనకు పల్చటి లేయర్ ఆఫ్ స్కిన్ థైస్ నుంచి కానీ, బటక్స్ నుంచి కానీ, స్కిన్ లెగ్స్ నుంచి కానీ స్కిన్ తీసి పల్చగా అరౌండ్ 0.1 to 0.2 millimeters ఇన్ థిక్నెస్లో పల్చటి స్కిన్ గ్రాఫ్టింగ్ డర్మటోమ్ అని అంటారు. డర్మటోమ్తో స్కిన్ పల్చగా తీసి అది ఆ ఏరియాలో మనం స్కిన్ వేసి స్కిన్ గ్రాఫ్ట్ చేయాలి. అది స్కిన్ అక్కడ వేస్తే అది అతుక్కుపోతుంది. అలాగే కింద నుంచి ఆక్సిజన్ తీసుకొని అతుక్కుపోతుంది. దిస్ ఇస్ కాల్డ్ స్కిన్ గ్రాఫ్టింగ్ అంటారు. సో ఈ స్కిన్ గ్రాఫ్టింగ్ అనేది ఒక సర్జరీ వెన్ స్కిన్ అనేది చాలా ఒక సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ స్కిన్ లాస్ ఉన్నప్పుడు అది స్కిన్ రీప్లేస్ చేయడానికి మనం పల్చటి స్కిన్ వేసి స్కిన్ గ్రాఫ్టింగ్ చేస్తారు. సో దిస్ ఈస్ కాల్డ్ స్కిన్ గ్రాఫ్టింగ్.